తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? పొత్తులు లేకుండా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం సాధ్యం కాదా? ఆ క్రమంలో బీఆర్ఎస్ పెద్దలు లోక్సభకు పోటీ చేయడమే కాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా? తాజా సర్వేలు అనూహ్య ఫలితాలను ఇవ్వడంతో గులాబీ దళపతి పూర్తిగా వ్యూహం మార్చేశారా? ఒక సర్వే సంస్థ బీఆర్ఎస్ బీజేపీ లోక్సభ ఎన్నికల పొత్తుకు బీజం వేసిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా సీ ఓటర్ ఒక సర్వేను ప్రచురించింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 3 లోపు, బీఆర్ఎస్కు 4-5 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కు 10+ వస్తాయని సీ ఓటర్ సంస్థ వెల్లడించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే తీసుకుని విశ్లేషణ చేస్తే ఇదే రిజల్ట్ వస్తుంది. ఇందులో పెద్ద విషయం ఏమీ కాదు, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే బీఆర్ఎస్ బీజేపీకి కలిసి పోటీ చేస్తే 14 సీట్లు వచ్చేలా స్వీప్ చేస్తారని సీ ఓటర్ సంస్థ వెల్లడించింది. పైగా లోక్సభ ఎన్నికల విషయంలో బీజేపీ చిన్న నిర్లక్ష్యానికి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ గట్టి పట్టుతో ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉంది. ఓటర్లతో ఆ పార్టీకి హనీమూన్ నడుస్తోంది. 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అధికార పార్టీకి అడ్వాంటేజ్, కొత్త మోజు కాంగ్రెస్కు లాభిస్తుంది. అందుకే బీఆర్ఎస్ బీజేపీ కలయికపై చర్చ ప్రారంభమైంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్సతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అని అనుకుంటున్నారు. అది చాలా తప్పుడు అభిప్రాయం అని అనుకోవాలి. ప్రస్తుతం ఆయన ఇంట్లో పడుకుని వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువును లోక్సభ ఎన్నికలతో పూడ్చుకోవాలి అని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ను పై చేయిగా నిలిచే అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పూర్తిగా పడుకోవాల్సి వస్తుంది అని కూడా కేసీఆర్కు బాగా తెలుసు. పొత్తులు చాప కింద నీరులా విస్తరిస్తుంటాయి. బీఆర్ఎస్ బీజేపీ స్నేహం కూడా అదే రూట్లో రావచ్చు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి దక్షిణాదిలో బీజేపీకి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావాలంటే ఏదో ఒక పార్టీతో పొత్తు అనివార్యమవుతుంది. ఏపీలో ఎలాగూ జనసేన ఉంది. తమిళనాడులో అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకున్నట్లు భావిస్తున్నా మళ్లీ ఒక్కటయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ఇప్పుడు తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ వైపే కమలం పార్టీ నేతలు చూస్తున్నారు. అవసరమైతే కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ బలపడ్డం బీజేపీకి ఇష్టం లేదు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను అతి తక్కువ స్థానాలకు పరిమితం చేయగలిగితే ఆ పార్టీని నైతికంగా దెబ్బకొట్టి వారిలోని విభేదాలను బయటపడేయచ్చన్న అభిప్రాయం బీజేపీలో ఉంది. అందుకే బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అన్ని జాతీయ ప్రయోగాలను కొన్ని రోజులు పక్కన పెట్టి బీజేపీతో చట్టాపట్టాలేసుకునేందుకు సిద్ధమవుతోంది. అందుకే కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని కేసీఆర్ తనయ కవిత ఇటీవల వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. గతంలో కూడా ఎన్డీఏలో చేరేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించినట్లు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. దీన్ని కేటీఆర్, కవిత ఖండించినప్పటికీ కేసీఆర్ పల్లెత్తు మాట అనలేదు. అన్నీ లెక్క చూసుకుని లోక్సభ ఎన్నికల నాటికి పొత్తు కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. బీజేపీ హైకమాండ్ నుంచి ప్రతిపాదన రావాలని కేసీఆర్ ఎదురు చూస్తున్నట్లు, అప్పుడు బెట్టు చేసి పట్టు విడుపులు పాటించి అయిష్టంగా ఒప్పుకున్నట్లు, ఆయన కలరింగ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు విపక్షంలోకి రావడం వల్ల ఏదొక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల్సిన అనివార్యత ఉందని కేసీఆర్కు కూడా తెలుసు. అది బీజేపీ అయితే బాగుంటుందని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం పైన, బీఆర్ఎస్ మాజీ మంత్రులపైన విచారణలు జరిపేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడి కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవాలంటే కమలనాథుల చేయి పట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇది ఓ రకంగా మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అని చెప్పాలి. బీఆర్ఎస్ అధినేత మదిలో ప్లాన్ బి కూడా ఉంది అని చెబుతున్నారు. తాను స్వయంగా లోక్సభకు పోటీ చేయాలి అని అనుకుంటున్నారు. సిద్దిపేట స్ట్రాంగ్ మెన్ హరీష్ రావును కూడా కేంద్రానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. 90% బీజేపీతో పొత్తు వైపు అడుగులు వేయాలి అని అనుకుంటున్నారు. మిగతా 10% ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిన కొందరికి ఎంపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థులను సైతం ఖరారు చేసే పనిలో పడింది. మల్కాజిగిరి స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావును పోటీ చేయించాలనుకుంటున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మికి భువనగిరి టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు. రాజగోపాల్కు మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ విధంగా సంతృప్తిపరిచే ప్రయత్నం జరుగుతోంది. సికింద్రాబాద్ సీటుకు యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓడించగలరన్న నమ్మకం పార్టీ పెద్దల్లో కలిగిందట. హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీపై క్రికెటర్ అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ను బరిలోకి దించాలనుకుంటున్నారు.
మరోపక్క బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్పై ఆయన సోదరుడు సంజయ్ను నిలబెట్టాలని కూడా చర్చ జరుగుతోంది. పోటీకి సంజయ్ నిరాకరిస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని రంగంలోకి దించుతారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన మల్లు రవిని నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దించుతారని భావిస్తున్నారు. ఏఐసీసీ సెక్రటరీ వంశీ చందురెడ్డిని మహబూబ్నగర్ నుంచి బరిలోకి దించుతారని చెబుతున్నారు. మెదక్ నుంచి విజయశాంతి పోటీ చేసే అవకాశం ఉంది. ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పేరు ఖాయమైనట్లేనని భావిస్తున్నారు. ఈ పేర్లు బాగా ప్రచారమవుతున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ ఎంతో జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేయాల్సుంటుంది. మెదక్ నుంచే కేసీఆర్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. విజయశాంతి కాదు, సోనియా స్వయంగా వచ్చి పోటీ చేసినా మెదక్లో గులాబీ బాస్ను ఓడించలేరని ఆయన పార్టీ వర్గాలు అంటున్నాయి. కేటీఆర్, హరీష్ రావు మధ్య కీచులాట పెరిగిందని వార్తలు గుప్పమన్న నేపథ్యంలో ఎలాంటి పేచీ లేకుండా మేనల్లుడిని ఢిల్లీలో కూర్చోబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ క్రమంలో కరీంనగర్ లేదా మరో లోక్సభ స్థానం నుంచి హరీష్ రావును పోటీ చేయించాలని భావిస్తున్నారు. నిజానికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. కమలం పార్టీతో పొత్తు కుదిరిన పక్షంలో కరీంనగర్ సీటును ఆ పార్టీకి వదిలేసి హరీష్ రావును జహీరాబాద్ లేదా మరో స్థానం నుంచి పోటీ చేయిస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు ఉంటే మాత్రం కవితకు లోక్సభ అవకాశం ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాల్క సుమన్ను పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. 2014లో ఆయన పెద్దపల్లి నుంచి గెలిచారు. 2019లో చెన్నూరు అసెంబ్లీ స్థానంలో గెలిచి ఈసారి ఓడిపోయారు. కాంగ్రెస్ తరపున పెద్దపల్లిలో జి వివేక్ కుమారుడు గడ్డం వంశీ పోటీ చేస్తారని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కందాల ఉపేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ అంతమందికి అవకాశాలు ఎక్కడి నుంచి ఇవ్వాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఖమ్మం నుంచి ఈసారి కూడా నామా నాగేశ్వరరావుకే ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. ఏదేమైనా మరో 5 ఏళ్లు చేతులు ముడుచుకుని కూర్చునేందుకు బీఆర్ఎస్ అధినేత సిద్ధంగా లేరు. రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలి అన్నా, పార్టీని కాపాడుకోవాలి అన్నా ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలో లోక్సభ బరిలోకి ఆయన స్వయంగా దిగుతున్నారు. అందుకే బలాలను బేరీజు వేసుకుని బీజేపీతో పొత్తుకు సైతం సిద్ధమవుతున్నారు. బీజేపీకి కూడా రాజకీయ అవసరాలు ఉన్నాయి కదా, వెయిట్ చేసి చూడాలి.